ఎంపీ అభ్యర్థులుగా 38 మంది నామినేషన్లు వేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఎవరైతే ఇండిపెండెంట్ నామినేషన్ ఉపసంహరించుకుంటారో గాజువాక ఎమ్మెల్యేగా విశాఖపట్నం ఎంపీగా పర్మిషన్ ఇచ్చిన ఎలక్షన్ కోడ్ 7 రోజుల్లో చట్ట ప్రకారం వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళ వార్డుకి 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. ఎందుకు అని అడిగారు. ఆల్రెడీ డబ్బులు ఆఫర్ ఇవ్వకుండా 2 నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నా మీద అభిమానం. సో చిత్తశుద్ధి ఉన్నవారు, డబ్బులు అవసరం లేదండి వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నవారు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని 1170 రోజులు దీక్షతో ఆపలేకపోయారు. అనేక మంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు పెట్టి 1170 రోజులు ఆపలేకపోయారు. నేను ఏప్రిల్ 25ని ఆపాను కనుక ఉదయమే తెలుగుదేశం ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారు, పేరు చెప్పడం బాగోదు, కొంతమంది మాట్లాడారు. ఇక్కడ తెలుగుదేశం నుండి భరత్ను విత్డ్రా చేసుకుంటే వారితో మేము మద్దతు ఇచ్చి, నాకు వైజాగ్ ఎంపీగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే వారికి ఆంధ్రప్రదేశ్లో నా మద్దతు ఉంటుంది. లేదా బొత్స ఝాన్సీ 2 సార్లు ఎంపీ ఏం ఉద్ధరించలేదు. విశాఖపట్నంలో ఏం ఉద్ధరిస్తుంది? పార్లమెంట్లో భరత్ కానీ ఝాన్సీ కానీ ఏం ఉద్ధరిస్తారు? స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా బీజేపీ మోదీ గవర్నమెంట్నే ఆపానే నేను ఒక్కటే. మరి నేను పార్లమెంట్లో అడుగు పడితే వైజాగ్ నెంబర్ 1 అవదా? 10 లక్షల ఉద్యోగాలు విశాఖపట్నం తీసుకురాలేనా? విశాఖని ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా చేయలేనా? అందుకనే కొండ గుర్తు మొత్తం వైరల్ అయిపోయింది. ఇప్పుడు గాజువాక అంతా తెలిసిపోయింది. అక్కడనే టీడీపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, ఇతర అభ్యర్థులు రేపే ఉపసంహరించుకోండి, లేదా ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, కొండని కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు, లక్షల ఉద్యోగాలు కోరుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఆపినందుకు విశాఖపట్నం పార్లమెంట్ ఓటర్స్ అందరూ ఇప్పుడు నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి మనం కష్టపడి పనిచేద్దాం, విశాఖని అభివృద్ధి చేసుకుందాం. పెద్ద పెద్ద పార్టీలకు కూడా స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా 8,000 కోట్లు దానం చేయడానికి వారు ఒప్పుకున్నారు. నేను నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా వాళ్ళకైతే ₹1 కోటి అభివృద్ధి, ఒక నియోజకవర్గానికి 100 కోట్ల అభివృద్ధి 100 రోజుల్లో ఆరంభిస్తారు. నిరుద్యోగులందరూ వచ్చేది. రేపు సాయంత్రం ఆశీర్వదించిన మా ఫంక్షన్ హాల్లో 4 గంటలకు వార్డు కోఆర్డినేటర్లుగా, బూత్ కోఆర్డినేటర్లుగా ఉంటానన్నవారు సోమవారం 4 గంటలకి డైరెక్ట్గా ఆశీర్వదించిన మా మేఘాలయ హోటల్ ప్రక్కన మా ప్రజాశాంతి పార్టీ ఫంక్షన్ హాల్ వచ్చే 4 నుంచి 5 వరకు మీకు ట్రైనింగ్ ఇస్తాం. 14 రోజుల్లో సునామీ వస్తుంది. విశాఖని రక్షిస్తాం, క్యాపిటల్ సిటీ చేస్తాం, 10 లక్షల నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తాం. మిమ్మల్ని అందరినీ ఉచిత విద్య, వైద్యంతో, దీవెన, ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాం. కొండ గుర్తుకే, కొండ గుర్తుకే, కొండ గుర్తుకే. విశాఖపట్నం ఎంపీ, గాజువాక ఎమ్మెల్యే కొండ గుర్తును గుర్తించుకొని టీడీపీ, వైసీపీ, బీజేపీ, ఇతర పార్టీలు ఇండిపెండెంట్ మనసు మారాలి, అందరూ నాకు మద్దతు ఇవ్వాలి. నేను పోటీ చేసిన తర్వాత ఇంకా ఎవరు పోటీ చేయకుండా యునానిమస్గా నన్ను ఎన్నుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే ప్రజలు మీరు ₹1,00,000 ఓటుకి ఇచ్చిన మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కోట్ల అప్పు తీర్చగలరు.
ఉచిత వైద్యం, ఒక ట్రీట్మెంట్కి 10 లక్షలు అవుతుంది. నేను ఇవ్వగలను. విశాఖపట్నాన్ని ఆనందంతో నింపగలను, కన్నీరు తుడవగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.